ఈరోజు వేర్తో మాట్లాడే సందర్భాల గురించి చెప్పాలనుకుంటున్నాను. వేర్ని రిలేటివ్ ప్రొనౌన్ లాగా ఎలా యూజ్ చేస్తారో నేర్చుకుందాం. వేరే అనే వర్డ్ని క్వశ్చన్లా కాకుండా సెంటెన్సెస్లో యూజ్ చేస్తే దానిని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. బుక్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఎక్కడికి వెళ్దామో నువ్వు చెప్పు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఈ సెంటెన్సెస్లో చూడండి, ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ పెట్టానో, ఎక్కడికి వెళ్దాము, ఎక్కడ ఉన్నారో, ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వేర్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఒక్కొక్క సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చూద్దాం. ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. ఐ డోంట్ నో వేర్ షీ హ్యాస్ గాన్. బుక్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వేర్ ఐ పుట్ ద బుక్. ఎక్కడికి వెళ్దామో నువ్వు చెప్పు. యూ టెల్ మీ వేర్ వి షల్ గో. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. బీ వేర్ యు ఆర్ రైట్ నౌ. ఐ విల్ కమ్ అండ్ పిక్ యూ అప్. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. నాకు తెలీదు అనేది ఇంగ్లీష్లో ఫస్ట్ వస్తుంది. ఐ డోంట్ నో. ఐ డోంట్ నో వేర్ షీ హ్యాస్ గాన్. వేర్ అనేది మధ్యలో ఉంటుంది. షీ హ్యాస్ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళిందో, షీ హ్యాస్ గాన్. ఫస్ట్ది లాస్ట్ వస్తుంది, లాస్ట్ది ఫస్ట్ వస్తుంది, మధ్యలో వేర్. బుక్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను లాస్ట్ ఉంది కదా, ఐ ఫర్గాట్ వేర్ ఐ పుట్ ద బుక్. బుక్ ఎక్కడ పెట్టాను, ఐ పుట్ ద బుక్. ఎక్కడికి వెళ్దామో నువ్వు చెప్పు అనేది లాస్ట్ వచ్చింది. యూ టెల్ మీ వేర్ వి షల్ గో. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. బీ దేర్ వేర్ యు ఆర్ రైట్ నౌ. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఐ విల్ కమ్ అండ్ పిక్ యూ అప్. వేర్తో మాట్లాడే సందర్భాలు ఇంకొన్ని చూద్దాం. అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. ఐ డోంట్ నో వేర్ హీ హ్యాస్ గాన్. నాకు తెలీదు లాస్ట్ వచ్చింది, ఇంగ్లీష్లో ఫస్ట్ వస్తుంది. ఐ డోంట్ నో వేర్ హీ హ్యాస్ గాన్. వేర్ అనేది మధ్యలో వస్తుంది, సెంటెన్స్ మధ్యలో. ఐ డోంట్ నో వేర్ హీ హ్యాస్ గాన్. అతను ఎక్కడికి వెళ్ళాడో అనేది ఫస్ట్ ఉంది, ఇంగ్లీష్లో అది లాస్ట్ వస్తుంది. వేర్ హీ హ్యాస్ గాన్. బుక్ ఎక్కడ పెట్టిందో ఆమె మర్చిపోయింది. షీ ఫర్గాట్ వేర్ షీ కెప్ట్ ద బుక్. ఆమె మర్చిపోయింది, అది లాస్ట్ ఉంది కాబట్టి తెలుగులో లాస్ట్ ఉంది, ఇంగ్లీష్లో ఫస్ట్ వస్తుంది. షీ ఫర్గాట్ వేర్ షీ కెప్ట్ ద బుక్. ఆ రోజు కలిసిన దగ్గర మనం కలుద్దాం. వి షల్ మీట్ అట్ ద ప్లేస్ వేర్ వి మెట్ దట్ డే. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు. ఐ నో వేర్ యు వెంట్. ఆమె ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలీదు. నో వన్ నోస్ వేర్ షీ స్టేస్. వస్తువులు ఎక్కడి నుంచి తీస్తావో అక్కడ పెట్టు. కీప్ ద థింగ్స్ ఇన్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ యు టేక్. ఒకప్పుడు మేము రోజు కలుసుకునే స్థలం ఇదే. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి యూస్ టు మీట్ ఎవ్రీ డే. ఒకప్పుడు కలుసుకునే స్థలం కాబట్టి వేర్ వి యూస్ టు మీట్ ఎవ్రీ డే. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అక్కడే వేచి ఉండండి. వెయిట్ వేర్ యు ఆర్ రైట్ నౌ. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. టెల్ మీ వేర్ యూ హ్యావ్ టు గో. హ్యావ్ టు దగ్గర షుడ్ కూడా పెట్టచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావ్ టు యూ కెన్ యూస్ షుడ్. టెల్ మీ వేర్ యూ షుడ్ గో. మనం ఎక్కడ కలుసుకోవాలో చెప్తాను. ఐ విల్ టెల్ యూ వేర్ వీ హ్యావ్ టు మీట్. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ డిఫరెంట్ టెన్సెస్లో ఎలా మాట్లాడతారో చూద్దాం. అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలీదు. ఐ డోంట్ నో వేర్ హీ గోస్. అతను ఎక్కడికి వెళ్తాడో నాకు తెలీదు. ఐ డోంట్ నో వేర్ విల్ హీ గో. అతను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలీదు. ఐ డోంట్ నో వేర్ ఈజ్ హీ గోయింగ్. అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. ఐ డిడ్ంట్ నో వేర్ హీ వెంట్. అతను అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలీదు. ఐ డిడ్ంట్ నో వేర్ హీ వాస్ గోయింగ్. అతను ఎక్కడికి వెళ్ళేవాడో నాకు తెలీదు.
I didn't know where he used to go. First sentence is simple present. I don't know where he goes అంటే అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలియదు. సెకండ్ వన్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ సింపుల్. ఐ డోంట్ నో వేర్ విల్ హీ గో అంటే అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో వేర్ ఈజ్ హీ గోయింగ్ అంటే అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు. ఐ డింట్ నో వేర్ హీ వెంట్. ఇది సింపుల్ పాస్ట్ అయిపోయింది కాబట్టి డింట్ నో అనాలి. ఐ డింట్ నో వేర్ హీ వెంట్. వెళ్ళి రావడం జరిగిపోయింది కాబట్టి వెంట్ అనాలి. వెళ్ళి ఇంకా రాకపోతే గోన్ అనాలి. ఐ డోంట్ నో వేర్ హీ హ్యాస్ గోన్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఐ డోంట్ నో వేర్ హీ వాజ్ గోయింగ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ అయిపోయింది కానీ కంటిన్యూస్ సెంటెన్స్తో చెప్తున్నాం. అతనికి ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు. అతను అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు. జరిగిపోయిన సంగతిని కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాము. లాస్ట్ది ఐ డింట్ నో వేర్ హీ యూస్ టు గో. ఒకప్పుడు జరిగిన సంగతి కాబట్టి యూస్ టు గో అనాలి. అతను ఎక్కడికి వెళ్ళేవాడో నాకు తెలియదు. ఐ డింట్ నో వేర్ హీ యూస్ టు గో. షీ ఫర్గెట్స్ వేర్ షీ కీప్స్ ద బుక్. ఆమె బుక్ ఎక్కడ పెడుతుందో మర్చిపోతుంది. షీ విల్ ఫర్గెట్ వేర్ షీ కెప్ట్ ద బుక్. బుక్ ఎక్కడ పెడుతుందో మర్చిపోతుంది. పెట్టడం జరిగింది కానీ మర్చిపోతుంది అని అర్థం అన్నమాట. షీ ఫర్గాట్ వేర్ షీ కెప్ట్ ద బుక్. బుక్ ఎక్కడ పెట్టిందో ఆమె మర్చిపోయింది. పెట్టడం జరిగింది, మర్చిపోవడం కూడా జరిగిపోయింది. సో దిస్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్. షీ ఫర్గాట్ వేర్ షీ కెప్ట్ ద బుక్. మనము ఆ రోజు కలుసుకున్న స్థలం దగ్గర మేము ఎప్పుడూ కలుసుకుంటాం. వి మీట్ ఎట్ ద ప్లేస్ వేర్ వి మెట్ దట్ డే. మనము ఆ రోజు కలుసుకున్నాం కదా, అక్కడ మేము ఎప్పుడూ కలుసుకుంటాం అన్నమాట. మనం ఆ రోజు కలుసుకున్న స్థలం దగ్గర మేము కలుసుకుంటాము. వి విల్ మీట్ ఎట్ ద ప్లేస్ వేర్ వి మెట్ దట్ డే. మనం ఆ రోజు కలుసుకున్నాం కదా, అక్కడ మేము కలుసుకోబోతున్నాము అన్నమాట. సింపుల్ ఫ్యూచర్. మనం ఆ రోజు కలుసుకున్న స్థలం దగ్గర మేము కలుసుకుంటున్నాము. దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్. వీఆర్ మీటింగ్ ఎట్ ద ప్లేస్ వేర్ వి మెట్ దట్ డే. మనం రోజు కలుసుకున్న స్థలం దగ్గర మేము కలుసుకున్నాము. వి మెట్ ఎట్ ద ప్లేస్ వేర్ వి మెట్ దట్ డే. ఇక్కడ కలుసుకోవడం జరిగిపోయింది కాబట్టి వి మెట్ ఎట్ ద ప్లేస్ అన్నారు. ఆ రోజు కలిసిన దగ్గర మనం కలుద్దాం. వి షల్ మీట్ ఎట్ ద ప్లేస్ వేర్ వి మెట్ దట్ డే. ఇక్కడ కలుద్దాము అంటున్నాం కాబట్టి వి షల్ మీట్ అనాలి. వి విల్ మీట్ అంటే మేము కలుస్తాము, కలుద్దాము. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కలుద్దాము అని, కాబట్టి వి షల్ మీట్ అనాలి. ఆమె ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. నో వన్ నోస్ వేర్ షీ స్టేస్ అంటే ఆమె ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు అంటే సింపుల్ ప్రజెంట్ ఇది. ఆమె ఎక్కడ ఉంటా ఉందో ఎవరికి తెలియదు. నో వన్ నోస్ వేర్ షీ స్టేయింగ్ అంటే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటా ఉందో ఎవరికి తెలియదు. ఆమె ఎక్కడ ఉండిందో ఎవరికి తెలియదు. దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్. ఉండడం అయిపోయింది. నో వన్ నోస్ వేర్ షీ స్టేడ్. ఎక్కడ ఉండిందో ఎవరికి తెలియదు. ఉండడం జరిగిపోయింది కాబట్టి వేర్ షీ స్టేడ్ అనాలి. వస్తువులు ఎక్కడి నుండి తీస్తావో అక్కడ పెట్టు. కీప్ ద థింగ్స్ ఇన్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ యూ టేక్. వస్తువులు ఎక్కడి నుండి తీస్తానో అక్కడ పెడతాను. ఐ విల్ కీప్ ద థింగ్స్ ఇన్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ ఐ టేక్. ఒకప్పుడు మేము రోజు కలుసుకునే స్థలం ఇదే. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ యూస్ టు మీట్ ఎవ్రీడే. ఒకప్పుడు కలుసుకునే వాళ్ళం కాబట్టి వీ యూస్ టు మీట్ ఎవ్రీడే అనాలి. మేము రోజు కలుసుకునే స్థలం ఇది. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి మీట్ ఎవ్రీడే. ఇది రోజు జరిగే విషయం కనుక వి మీట్ ఎవ్రీడే అనాలి. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అక్కడే వేచి ఉండండి. వెయిట్ వేర్ యు ఆర్ రైట్ నౌ. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు. టెల్ మీ వేర్ యూ హ్యావ్ టు గో. ఇంకా వెళ్ళడం జరగలేదు, వెళ్ళాలో చెప్పు అంటున్నారు కాబట్టి టెల్ మీ వేర్ యూ హ్యావ్ టు గో అనాలి. నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు. టెల్ మీ వేర్ యూ హ్యావ్ గాన్. నువ్వెక్కడికి వెళ్ళి వచ్చావో చెప్పు. టెల్ మీ వేర్ యూ హ్యావ్ బీన్ టు. వెళ్ళి వచ్చావో చెప్పు అన్నారు కాబట్టి
టెల్ మీ వేర్ యూ హ్యావ్ బీన్ టు అనాలి. మనం ఎక్కడ కలుసుకోవాలో ఆమెకు చెప్తాను. ఐ విల్ టెల్ హర్ వేర్ వీ హ్యావ్ టు మీట్. మనం ఎక్కడ కలుసుకోవాలో ఆమెకు చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ హర్ వేర్ వీ హ్యావ్ టు మీట్. మనం ఎక్కడ కలుసుకోవాలో ఆమెకు చెప్తాను. చెప్పడం ఇంకా జరగలేదు కాబట్టి చెప్తాను. ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఐ విల్ టెల్ హర్ అనాలి. ఐ విల్ టెల్ హర్ వేర్ వీ హ్యావ్ టు మీట్. మనం ఎక్కడ కలుసుకోవాలో ఆమెకు చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ప్రజెంట్లో ఉంది కాబట్టి టెల్లింగ్ అనాలి. ఐఎమ్ టెల్లింగ్ హర్ వేర్ వీ హ్యావ్ టు మీట్. మనం ఎక్కడ కలుసుకోవాలో ఆమెకు చెప్పాను. చెప్పడం జరిగిపోయింది కాబట్టి ఐ టోల్డ్ అనాలి. ఐ టోల్డ్ హర్ వేర్ వీ హ్యావ్ టు మీట్. మనం ఎక్కడ కలుసుకోవాలో ఆమెకు చెప్తాను. ఐ టెల్ హర్ వేర్ వీ హ్యావ్ టు మీట్ అంటే ఎప్పుడూ చెప్తానని. మనం ఎక్కడ కలుసుకోవాలో అనేది ఎప్పుడు ఆమెకు చెప్తుంటాను అని అర్థం. మనం ఎక్కడ కలుసుకోవాలో నేను అప్పుడు ఆమెకు చెప్తున్నాను. ఇప్పుడు చదివిన సెంటెన్సెస్లో ఫస్ట్ది ఫోర్త్ది అబ్జర్వ్ చేశారా? తెలుగులో మనం ఎక్కడ కలుసుకోవాలో ఆమెకు చెప్తాను, మనం ఎక్కడ కలుసుకోవాలో ఆమెకు చెప్తాను. రెండు సెంటెన్సెస్ సేమ్ ఒకటేలాగా ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఐ విల్ టెల్ హర్ వేర్ వీ హ్యావ్ టు మీట్. ఐ టెల్ హర్ వేర్ వీ హ్యావ్ టు మీట్. ఫోర్త్ దానికి విల్ లేదు, దట్ ఈస్ ఇన్ సింపుల్ ప్రజెంట్. ఇంగ్లీష్లో సింపుల్ ప్రజెంట్కి సింపుల్ ఫ్యూచర్కి క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. తెలుగులో అలా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీ తాగను అంటారు. టీ తాగను అంటే ఇప్పుడు తాగరా లేకపోతే అసలు ఎప్పుడు తాగరా అనేది సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది కానీ సెంటెన్స్లో అర్థం కాదు. ఇంగ్లీష్లో అయితే క్లియర్గా సెంటెన్స్లో అర్థమవుతుంది. సింపుల్ ఫ్యూచర్కి విల్ ఉంటుంది, సింపుల్ ప్రజెంట్కి విల్ ఉండదు. అదే డిఫరెన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ద సెంటెన్సెస్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.